शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. తులారాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. శనైశ్వరుడు శుక్రుడికి మిత్రగ్రహము. శనికి శుక్రుడు మిత్రుడు, శుక్రుడికి శని కూడాను మిత్రుడే. కాబట్టి ఉభయ మిత్రత్వము శుక్రుడు శనైశ్వరుల మధ్యన నెలకొని ఉన్నది కనుక ఈ తులారాశి జాతకులకు శని యొక్క ప్రభావము అనుకూలంగానే ఉంటుంది. అంటే ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఎక్కడ సంచరిస్తున్నప్పటికీ నైసర్గికంగా మిత్రత్వం బాగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందున తులారాశి వారికి శనీశ్వరుడు చతుర్థ పంచమాధిపతి. ఆధిపత్య రీత్యా కూడాను మంచి యోగదాయకమైనటువంటి గ్రహము. అలాంటి శనీశ్వరుడు 6వ స్థానంలో సువర్ణమూర్తిగా 29 మార్చి 2025 నుండి 3/6/2027 మధ్య కాలంలో సంచరిస్తున్నాడు. కనుక శని యొక్క ప్రభావము చాలా అనుకూలంగా ఉంది తులారాశి వారికి. చాలా మంచి పనులు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఎలాంటివి ఫలితాలు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును ఈ సమయంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే మీకు శత్రువుల మూలకంగా విజయం చేకూరుతుంది. 6వ స్థానము శత్రుస్థానం.
అంటే మీకు పూర్వము ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మీకు హాని తలపెట్టడానికై అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ఉన్నారో, వాళ్ళ మూలకంగా మీకు ఈ సమయం లోపల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు జరుగుతాయి, ఆరోగ్యం నయమవుతుంది, ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువన్నీ కూడాను మీకు దూరం అవుతాయి, అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంచి ఫలితాలను పొందుతారు, మంచి ర్యాంకులో ఉత్తీర్ణులు అవుతారు, మంచి స్థాయిలో కాంపిటీషన్లో నిలబడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వము కనబడుతుంది, అన్సర్టనిటీ లేదు. ఈ సమయం లోపల శని చాలా అనుకూలమైనటువంటి స్థితిని మీకు ఇవ్వబోతున్నాడు. పూర్వము తీసుకున్నటువంటి అప్పులను కూడాను మీరు రీపే చేస్తారు, ఆదాయ స్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలము ప్రధానంగా ఈ సమయంలో కనబడుతుంది, అది చాలా మానసికంగా సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఇక మీ లోపల ధైర్య సాహసాలు అన్నీ కూడాను పెరుగుతాయి. కాబట్టి ధైర్య సాహసాలు పెరుగుతున్నప్పుడు బ్లైండ్గా మీరు ఉపయోగించకుండా కొంత ఆలోచనను దృష్టిలో పెట్టుకొని, జ్ఞానాన్ని కూడాను మీరు సమకూర్చుకొని, ఆ విషయం గురించి పూర్తి అవగాహనతో మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే ఇంకా 200% మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు తగ్గుతారు మీకు సమాజంలో. అంటే చాలా మందితో మీకు మిత్రత్వము, స్నేహము, అన్యోన్యత, ఆప్యాయత ఇవన్నీ కూడాను పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలలో మీకు విజయం చేకూరుతుంది, అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్యము ఓవరాల్గా మెరుగవుతుంది. మీ ఆరోగ్యం కానివ్వండి, పిల్లల విషయం కానివ్వండి, కుటుంబ సభ్యుల విషయం కానివ్వండి, అందరి ఆరోగ్యం కూడాను ఈ సమయం లోపల మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక క్రమశిక్షణకు మీరు లోనవుతారు. అంటే జీవితాన్ని, మీరు చేసేటువంటి పనిని ఒక ప్లాన్డ్గా క్రమశిక్షణతో మీరు చేస్తూ ఉంటారు. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఈ సమయం లోపల మీరు పొందుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడాను మీకు అందుతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అన్ని రకాలుగా మీకు శుభప్రదమైనటువంటి సమయము. సమర్థంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు, వాటిని మీరు సాల్వ్ చేసుకుంటారు. తద్వారా మీకు శుభ ఫలితం కనబడుతుంది. ఓవరాల్గా అన్ని విధాలుగా మీకు స్థిరత్వం గోచరిస్తుంది. శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. తులారాశి వాళ్ళు ఈ శని మూలకంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా, అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనీశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనస్సు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము,
ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.